వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్. చూద్దాం. టార్గెట్ తెలంగాణ అంటున్నారు కమలనాథులు. వరుసగా కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ దక్షిణాదిలో కీలకమైన తెలంగాణపై నజరు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుని ఊపు మీదున్న కమలం పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకునే ప్రణాళికకు పదును పెడుతోంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా రంగంలోకి దిగారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుపుపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లే వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 పార్లమెంటు సీట్లు గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలిచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 చోట్ల విజయ బావుటా ఎగరేసింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో విజయం దక్కుతుందని బీజేపీ భావించింది. కానీ చివరకు 8 స్థానాలకే పరిమితమయ్యింది. అయితే ఓట్ల శాతం మెరుగుపరుచుకోవడం కమలం పార్టీకి సానుకూల పరిణామం. 8 స్థానాల్లో 30 లక్షలకు పైగా ఓట్లతో 14% ఓటింగ్ సాధించింది బీజేపీ. దీంతో ఓట్ల శాతాన్ని మరింత పెంచుకుని లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో గెలవాలని భావిస్తోంది. కేంద్రంలో మోదీ 10 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సానుకూల పవనాలు వీసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊపునిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను బీజేపీ కైవసం చేసుకోవడంతో పాటు తాము అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ను నిలబెట్టింది. ఇక తెలంగాణలో బీజేపీ ఎంపీల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న అమిత్ షా వ్యూహ రచనలో తలమునకలై ఉన్నారు. ఇందుకోసం తెలంగాణ వచ్చి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, వివిధ నియోజకవర్గాల సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు 1200 మందితో భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మొదలుకొని బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం వరకు అన్ని తానే వ్యవహరించనున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించడంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్ల ఆశిస్తున్న వారిపై బీజేపీ అగ్రనేత అమిత్ షా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికే ఛాన్స్ అని ఇప్పటికే ఆయన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫీడ్బ్యాక్ తెప్పించుకొని గెలుస్తారన్న వారికే టికెట్లు ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నారట. దీంతో ఆశావహుల్లో అప్పుడే టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన కొన్ని ఇబ్బందికర పరిణామాలు పునరావృతం కాకూడదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అసంతృప్త నేతలు కొంతమంది కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేశారని, అందువల్లే కొన్ని నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయిందని గుర్తించిన అధిష్టానం ఆ పరిస్థితి మళ్లీ రాకుండా ఎంపీ అభ్యర్థుల ఎంపిక పక్కాగా ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న కొంతమంది సీనియర్ నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీన్ని ఏమాత్రం ఆమోదించబోమని సదరు నేతలకు ఖరాఖండిగా అధిష్టానం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం ఫలించలేదు. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపినా పార్టీకి ఓట్లు, సీట్ల పరంగా ప్రయోజనం చేకూరలేదు. దీంతో లోపం ఎక్కడ జరిగిందో విశ్లేషించుకునే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎలా సన్నద్దం కావాలి, ఏ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి, ఎలాంటి వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కనీసం 10 ఎంపీ స్థానాలు గెలిచే వ్యూహంతో కమలం పార్టీ పావులు కదుపుతోంది. తన రాజకీయ గురువును సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా? ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు సక్సెస్ అయిన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేశారా? ఈ ప్రశ్నలకు అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తోంది. ఉమ్మడి ఏపీలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం జన్మభూమి.
గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు రూపకల్పన చేసిన కార్యక్రమం ఇది. గ్రామాల్లో ఫిర్యాదులు తీసుకుని సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించడం జన్మభూమి ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు చేపట్టిన ఆనాటి జన్మభూమి కార్యక్రమం తరహాలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమాన్ని తలపెట్టారు. గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర సీఎం. తెలంగాణలో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. అత్యంత వేగంగా వాటిని పరిష్కరించేందుకు ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దమైంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ ఉంటారు. గ్రామ, మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం చేపట్టింది. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. 10 రోజుల పాటు గ్రామ స్థాయిలో, ఆ తర్వాత వారానికి 2 రోజులు లేదంటే నెలలో కొన్ని రోజులు ప్రజాపాలన చేపడతారు. జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల బాధలు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు నేతలు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాపాలన సక్సెస్ అయితే గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా భావిస్తున్నారు. అప్పుడు హైదరాబాద్ కు వచ్చే గ్రామీణుల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అధికారంలోకి రావాలంటే యాగాలు చేయాలా? గతంలో కేసీఆర్, వైఎస్ జగన్ చేసిన యాగాలే వారిని అధికారంలోకి తీసుకొచ్చాయా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును కూడా యాగాలు ఆకర్షించాయా? ఎప్పుడు యాగాలు చేయని చంద్రబాబు కూడా యాగం చేయడానికి కారణమేంటి? ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే యాగం చేస్తున్నారా? వాచ్ దిస్ స్టోరీ. నమ్మకాలు, విశ్వాసాల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాగాలు, రాజకీయ యోగాలపై చర్చ జరుగుతుంది. నాయకుల గాలి కూడా అటే వీస్తుంది. తాజాగా చంద్రబాబు చండీ యాగం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనరల్ గా ఏపీ మాజీ సీఎం చంద్రబాబులో దైవభక్తి తక్కువే, అలాగని పూర్తిగా లేదని కాదు. ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్లి ఇష్టదేవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేవారు. అలాగే పూజా కార్యక్రమాల్లో సతీ సమేతంగా పాల్గొనేవారు. పెద్ద ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా పూజలు చేసేవారు. కానీ యాగాలు, హోమాలు చేసిన సందర్భాలు లేవు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యాగాలకు పెట్టింది పేరు. ఆయన చాలా సార్లు యజ్ఞయాగాలు నిర్వహించారు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన యాగం చేశారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 3 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. నర్తనకాళి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఏపీలో మరో 3 లేదా 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ లాగే ఇప్పుడు చంద్రబాబు కూడా యాగాలు చేస్తుండడం హాట్ టాపిక్ అయింది. దేవుడిపై భక్తితోనే ఆయన ఇది చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నా దీని వెనక ఎన్నికల ఎత్తుగడ ఉందని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో ఓ వర్గం ఓట్లను రాబట్టేందుకే ఈ వ్యూహం రచించారని అంటున్నాయి. అంతేకాదు, భక్తిభావం ఉన్న నేతల పట్ల ఓటర్లు సానుకూల దృష్టితో ఉంటారని, ఆ ఉద్దేశంతో కూడా చంద్రబాబు ఇలాంటివి చేస్తున్నారని అంటున్నారు. కారణం ఏమైతేనే ఉండవల్లిలో మాత్రం వేద మంత్రోచ్చరణలు 3 రోజులు మారుమోగాయి. ఆ ప్రాంతం భక్తిభావంతో నిండిపోయింది. ఏడు 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. గ్రహాల అనుకూలతలకు, భయభీతి పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీయాగం చేస్తారు.
ఇలా ఎన్నో రకాలుగా తమకు కలిసి రావడానికి ఈ యాగం చేస్తారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఈ యజ్ఞ యాగాలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబు ఈ యాగం చేయటం రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు కొడంగల్లోని తన నివాసంలో 3 రోజుల పాటు చండీ యాగం నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆయన ఈ యాగంలో పాల్గొన్నారు. ఇక కొద్ది నెలల క్రితం ఏపీ సీఎం జగన్ కూడా 6 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. ఏపీలో ఎప్పుడు కని విని ఎరుగని అతిపెద్ద ధార్మిక మహాయజ్ఞం చేశారు. ఏపీలో అంతకు ముందెన్నడూ చేయని అతిపెద్ద కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ నిర్వహించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహాయజ్ఞం నిర్వహించారు. విజయవాడ దుర్గమ్మ పాదాల చెంత గలగలా పారే కృష్ణమ్మ తీరంలో రాజశ్యామల మహాయాగ క్రతువు జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహాయజ్ఞం నిర్వహించారు. 4 ఆగమ శాస్త్రాలకు ప్రతీకగా 4 యాగశాలల్లో 108 హోమగుండాలు ఏర్పాటు చేసి 550 మంది ఋత్వికులతో నిర్వహించిన ఈ యాగం అప్పట్లో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. చంద్రబాబు ఎప్పుడూ యాగాలు హోమాలు ప్రత్యేకంగా తన కోసం చేసినట్లుగా లేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకంగా హోమాలు చేయిస్తున్నారు. అలాగే యాగాలను నిర్వహించారు. ఇందులో శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి చండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రాజ్యప్రాప్తిని కలిగించాలని, ఆయన విజయానికి ఎదురు లేకుండా ఉండాలనే ఆశయంతోనే నిర్వహిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఏకంగా ఆయన 52 రోజుల పాటు జైల్లో ఉండిపోయారు. దాంతో జైలు నుంచి వచ్చిన చంద్రబాబులో ఆధ్యాత్మిక భావనలు రెట్టింపయ్యాయని అంటున్నారు. ఆయన తిరుపతితో మొదలెట్టి విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. సింహాచలం కూడా వచ్చి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఇలా ఒకవైపు రాజకీయ పర్యటనలు చేస్తూనే మరోవైపు చంద్రబాబు ఆధ్యాత్మిక టూర్లు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఇప్పుడు హోమాలు యాగాలు చేయటం మాత్రం ఒక సంచలనంగా మారింది. యాగాలు హోమాలు బాబుని రాజుగా చేస్తాయా అన్నది తెలియాలంటే 2024 ఎన్నికల ఫలితాల దాకా ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో నంబర్ 2గా ఒకప్పుడు వెలుగొందిన నేత ఆయన. సుదీర్ఘ కాలంగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. ఆపై సొంత జిల్లాలో ఆయన మాటే శాసనంగా ఉండేది. అభివృద్దిలోనూ ఆయన మార్కు స్పష్టంగా కనిపించేది. నాడు యాక్టివ్గా ఉన్న ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. గతంలో మంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన ఇప్పుడు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఆయన వ్యూహాత్మక మౌనానికి కారణమేంటి? ఆయనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 4 పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం, ఏపీలో సీనియర్ నేతగా చక్రం తిప్పిన దర్పం ఆయన సొంతం. ఇవన్నీ గతం. ప్రస్తుతం తన నియోజకవర్గానికి మాత్రమే మంత్రి అనేలా మిన్నకుండిపోతున్నారు. ఆయనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయననే పెద్ద దిక్కుగా చెప్పుకుంటారు. గత ఎన్నికలకు ముందు వరకు కూడా ధర్మాన అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ధర్మాన అనే విధంగా పేరు ఉండేది. కానీ ఇప్పుడు ధర్మాన వ్యవహార శైలిని గమనిస్తున్న జిల్లా వాసులు రకరకాలుగా చర్చించుకుంటున్నారట. గతంలో అందరినీ కలిసే ధర్మాన ఇప్పుడు కొందరికే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి సిక్కోలును గతంలో అభివృద్ధి పథంలో నడిపించింది ధర్మాన ప్రసాద్ అని చెప్పుకోవాలి. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ధర్మాన శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి రుచి చూపించారట. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ సమయంలో జరిగినవే. జీటీ రోడ్డు మొదలుకొని నగరంలో పలు కాలనీల్లో అనేక అభివృద్ధి పనులు చేశారు. సిక్కోలు జిల్లాకు మణిహారంగా చెప్పుకునే వంశధార, నేరేడి ప్రాజెక్టులో ధర్మాన హయాంలో ప్రారంభించినవే. అంతేకాకుండా జిల్లాలో మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించిన ధర్మాన అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాననే ధైర్యం చెప్పేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మాన ప్రసాదరావు మార్కు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఆయనకు ఎన్నో చెయ్యాలని ఉన్నా ఏమీ చెయ్యలేకపోతున్నారని ధర్మాన సన్నిహితులు చెప్తున్నారు. ధర్మానకు అధిష్టానం దగ్గర ఫ్రీ హ్యాండ్ లేదనే ప్రచారం జరుగుతుంది. ఇదే ఆయన పనితనంపై ఎఫెక్ట్ చూపుతోందని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో తన మార్పు అభివృద్ధి పనులను చూపించిన ధర్మాన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా 3 ఏళ్లలో చెప్పుకోదగ్గ పని ఒక్కటి చేయలేకపోయాననే భావనలో జిల్లావాసులు ఉన్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో తన మనుగడ కష్టమైన ఆలోచనలో ధర్మాన ఉన్నారని ఆయన అనుచర గణం చెవులు కొరుక్కుంటున్నారట. ఓవైపు ఇన్ఛార్జి మంత్రిగా బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు 5 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రిగా ఓవర్టేక్ చేస్తున్నారు డాక్టర్ సీదిరి అప్పలరాజు. వీరిద్దరి వైఖరి కారణంగా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యూహాత్మక మౌనం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో శ్రీకాకుళం జిల్లాలో తమకంటూ ప్రత్యేక వర్గం ఉన్న ధర్మాన అనుచరులు సైతం చేసేదేమీ లేక సైలెంట్ అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో ధర్మాన వ్యూహం ఏమిటి, ఎలా ఉంటుందన్నది విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఆయన పేరు మూసిన జనశక్తి నేత. అలాంటి వ్యక్తి అధికార పార్టీ మంత్రి, ఎంపీలను కలవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారి భేటీ వెనుక ఆంతర్యం ఏంటి, అసలు వారెక్కడా, ఎందుకు కలుసుకున్నారు? ఇవే ప్రశ్నలు సామాన్యుల్లోనే కాదు నిఘా వర్గాల్లోనూ రేకెత్తాయి. దాంతో నిఘా వర్గాలు చేపట్టిన విచారణలో అసలు విషయం బయటపడింది. ఏపీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పక్కన ఉన్నదెవరు? ఒకరు అరుణోదయ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారిణి విమలక్క కాగా మరొకరు జనశక్తి అగ్రనేత అమర్. ఇప్పుడే ఫోటోలు వైరల్ గా మారాయి. అధికార పార్టీ మంత్రి, ఎంపీలతో జనశక్తి అగ్రనేత అమర్ ఎందుకు భేటీ అయ్యారన్న అంశం దేశ రాజకీయాలతో పాటు ఏపీలోనూ హాట్ టాపిక్ గా మారింది. జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూరా రాజన్న సోదరుడే కూరా దేవేందర్ అలియాస్ అమర్. విప్లవ పోరాటాలతో ఒకప్పుడు తెలంగాణలో విధ్వంసాలకు పాల్పడిన వామపక్ష సంస్థగా జనశక్తికి పేరుంది. కూరా రాజన్నతో పాటు కూరా దేవేందర్ అలియాస్ అమర్ కూడా పలుమార్లు జైలుకు వెళ్లారు. అలాంటి నేతకు ఏపీలో పనేంటి? అది కూడా అధికార పార్టీ నేతను ఆయన ఎందుకు కలిశారన్న చర్చ మొదలైంది. అసలు ఈ ముగ్గురు ఎందుకు కలిశారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాయి. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కర్నూలులో బేస్తా సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో జనశక్తి అగ్రనేత అమర్, విమలక్క సైతం పాల్గొన్నారు. అమర్ది కూడా బేస్తా సామాజిక వర్గం కావడంతో ఆయన ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో మర్యాద పూర్వకంగా ఆయన ఏపీ నేతలను కలిసినట్లు నిఘా వర్గాల విచారణలో తేలింది. అంతకు మించి ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని తేలిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సన్ బర్న్ ఈవెంట్, బుక్ మై షో, న్యూ ఇయర్ టైంలో తెలంగాణలో హాట్ టాపిక్స్ ఇవే. అనుమతి లేకుండానే ఈవెంట్ కు రెడీ అయిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టికెట్లు అమ్మడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆర్గనైజర్స్ పై కేసులు పెట్టారు. అసలు ఈ పార్టీ ఏంటి, లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. తెలంగాణలో సన్ బర్న్ ఈవెంట్ బర్నింగ్ టాపిక్ గా మారింది. సన్ బర్న్ ఈవెంట్ లో డ్రగ్స్, మారక ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉంటుందన్న వార్తలే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై ఇప్పటికే కాక మీద ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ లేని తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పిన సీఎం ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనూ ఇదే పాయింట్ హైలైట్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడి వాడకంతో అక్కడ యువత పక్కదారి పట్టారని, దీనిని కంట్రోల్లోకి తెచ్చేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ మరో పంజాబ్ లా కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రేవంత్ రెడ్డి మీటింగ్ లో గట్టిగానే చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా జరిగే ఈవెంట్స్ పై గట్టి నిఘా పెట్టాలన్నారు సీఎం. సన్ బర్న్ ఈవెంట్ ను రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. సన్ బర్న్ ఈవెంట్ కు అనుమతి ఎవరిచ్చారు? ఈ ఈవెంట్ టికెట్లు బుక్ మై షోలో ఎలా వచ్చాయి? బుక్ మై షో నిర్వాహకులు ఎవరు? వాళ్లు పర్మిషన్లు తీసుకున్నారా అంటూ పోలీస్ అధికారులను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు సీఎం. చిన్నపిల్లలు కూడా బుక్ మై షోలో టికెట్లు తీసుకుని ఈవెంట్ కు వెళ్లే ప్రమాదం ఉందని, దీని వెనుక ఎవరు ఉన్నా వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
మధ్య ఉన్న తెలంగాణలో గంజాయి డ్రగ్స్ ఎక్కడైనా దొరికే పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. వైజాగ్ ఏఓబి ఏజెన్సీ నుంచి వచ్చే సరుకును కట్టడి చేయాలని సూచించారు. ఇప్పుడు రాష్ట్రంలో స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో కూడా గంజాయి సప్లై జరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం, డ్రగ్స్ ఏరులై పారే సన్బర్న్ లాంటి షో ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అనుమతి లేకున్నా టికెట్లు మార్కెట్లోకి ఎలా వచ్చాయని, ఈవెంట్ ఎలా జరుగుతుందని రేవంత్ రెడ్డి సైబరాబాద్ సిపిని ప్రశ్నించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసులకు ఫుల్ స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పిన ఆయన డ్రగ్స్ ఈవెంట్స్ వెనకాల ఎంత పెద్ద వాళ్లు ఉన్నా జైల్లో పెట్టాలన్నారు. సన్బర్న్ వివాదంపై హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పందించారు. మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరలోని ఓపెన్ ఏరియాలో సన్బర్న్ సంస్థ ఈవెంట్ నిర్వహణకు అప్లికేషన్ పెట్టుకున్నారని, అయితే తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు మహంతి. ఈవెంట్ ఆర్గనైజర్లు టికెట్లు అమ్మిన బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిచి పోలీసులు గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అనుమతి లేని ఈవెంట్ టికెట్లు సేల్లో పెట్టిన బుక్ మై షో యాప్ పై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ల పైన కేసులు ఫైల్ చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం అనుమతి లేకుండా ఏర్పాట్లు చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. సన్బర్న్ ఈవెంట్ అంటే ఏంటనేది ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్. నిజానికి ఇది ఒక భారీ మ్యూజికల్ ఫెస్టివల్ లాంటి ఈవెంట్. 2007లో గోవాలో ఈవెంట్ తో ఇండియాలోకి ప్రవేశించింది. జరిగిన నష్టంతో తేరుకున్న గోవా ప్రభుత్వం ఈవెంట్ ను బ్యాన్ చేసింది. మొదట అనుమతి ఇచ్చిన మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఆ తర్వాత ఈవెంట్ ను నిషేధించాయి. ఇక మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సన్బర్న్ ఈవెంట్ కు అనుమతి ఉంది. పక్క దేశాలైన శ్రీలంక, నేపాల్, అరబ్ కంట్రీస్ లోనూ సన్బర్న్ ఈవెంట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. కళ్ళు చెదిరే లైటింగ్స్, భారీ సెట్టింగ్స్, చెవులు దద్దరిల్లే డెసిబల్స్ లో మ్యూజిక్ మధ్య సన్బర్న్ ఈవెంట్ జరుగుతుంది. కుర్రకారు ఫుల్ గా డాన్స్ చేస్తూ మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాల నుంచి పాప్ సింగర్లు, ర్యాపర్లను తీసుకొచ్చి దుమ్ము లేపేలా పాటలు పాడిస్తారు. గుండెలు అదిరిపోయే మ్యూజిక్ వింటుంటేనే ఒక్కొక్కరిలో జోష్ మిన్నంటుతుంది. గాల్లో ఎగిసిపడే స్మోక్ చూస్తుంటేనే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఈ స్థాయి హంగామాను తట్టుకోవాలంటే అప్పటికే ఒంటికి భారం దిగిపోయి ఉండాలి, గాల్లో తేలిపోయి ఉండాలి. ఆల్కహాల్, నార్కోటిక్ డ్రగ్స్ లాంటివి వాడితేనే ఈ బీభత్సమైన జోరును హ్యాండిల్ చేసి పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయగలుగుతారు యూత్. అలా మనిషిని సెంట్రల్ నర్వ్ సిస్టమ్ పై స్ట్రాంగ్ గా పనిచేసి తీవ్ర ప్రభావం చూపే కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, గాంజా, ఓపియం, మార్ఫిన్, కొడిన్, మెథడోన్, పెదిడైన్, కన్నబిస్, కోకా లీఫ్ లాంటి డ్రగ్స్ ను ఇలాంటి ఈవెంట్స్ కు ఇల్లీగల్ గా సప్లై చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి వాడకానికి అలవాటు పడి యూత్ పెడదోవ పడతారనేది డాక్టర్స్ చెప్పే మాట. అందుకే ఇలాంటి ఈవెంట్స్ కు పర్మిషన్స్ ఇవ్వొద్దంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అలా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో సన్బర్న్ ఈవెంట్ పెద్ద దుమారమే రేపుతోంది. భారీ ఈవెంట్లు జరిగినప్పుడు లోపల జరుగుతున్న వ్యవహారాలన్నీ కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే సిటీలో ఆర్గనైజర్లు ప్లాన్ చేసిన సన్బర్న్ ఈవెంట్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపి బ్యాన్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ తెలుగు న్యూస్.